హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ఆర్ నెల్లూరు. ఇప్పుడు మనం తయారు చేయబోయే స్వీట్ రెసిపీ వచ్చి స్వీట్ షాప్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్ అండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లాంటి కొత్త రెసిపీస్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫాలో. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. చూసారా, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కప్పుతో 1 కప్పు శనగపిండి దీంట్లో వేసుకున్నాను. 1 కప్పు చక్కెర, 1.25 కప్పు వచ్చి నెయ్యి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ట్రేకి నేను ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఈ శనగపిండిని అయితే వేపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఈ శనగపిండిని అయితే ఒక 4-5 నిమిషాలు సిమ్లో పెట్టి వేపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఒక 4-5 నిమిషాలు వేపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందాక చెప్పాను కదండి, 1 కప్పు శనగపిండికి 1 కప్పు చక్కెర వేసుకొని మునిగే వరకు నీళ్లు పోసుకొని పాకం రెడీ చేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకొని చక్కెరనంతా కరగబెట్టుకుందాము. చూసారు కదా, ఇలా చక్కెర కరిగిన తర్వాత చక్కెర కరిగే వరకు కలుపుకుంటూ చక్కెరను కరిగించుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, మనం వేపుకున్న శనగపిండిలోకి మనం 1.25 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఉండలు లేకుండా ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలండి. చక్కెర సిరప్ అయితే కరిగిపోయింది. ఇప్పుడు తీగ పాకం వచ్చేలాగా పాకం పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాకం ఇలా తీగ పాకం రావాలి. చూసారు కదా, ఇలా తీగ పాకం రావాలి. చూసారు కదా, ఇలా తీగ పాకం రావాలి. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం వేసుకున్న మిశ్రమాన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఇలా కొంచెం కొంచెం బొడుగులు వస్తున్నాయి కదా. ఇప్పుడు నెయ్యి అంతా ఒకేసారి యాడ్ చేసుకోకుండా మనం తీసి పెట్టుకున్న నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆ నెయ్యినంతా పిండి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా బుడుగులు వస్తున్నాయి కదా, మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి అంతా వేసేసుకున్న తర్వాత ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని మనము నూనె రాసి పెట్టుకున్న ట్రేలోకి తీసేసుకున్నాము. స్టవ్ కట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా
స్టవ్ కట్టేసుకున్న తర్వాత నూనె రాసిన ట్రేలోకి తీసేసుకున్నాము. ఇలా ట్రేలోకి తీసుకొని చల్లారిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కట్ చేసుకున్నాం పీసెస్ లెక్క. ఇలా ఒక అర్ధగంట తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకొని మరొక హాఫ్ అన్ అవర్ వదిలేద్దామండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేద్దాము. చల్లారిన తర్వాత పీసెస్ అన్నీ నీట్గా వచ్చేస్తాయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కొన్ని వచ్చేసాయి. బాల్ నుంచి చూసారా ఇట్లా కొన్ని వచ్చాయి. వీటినైతే మనం ఇట్లా తీసేసుకున్నాము. చూసారా చక్కగా కూడా వచ్చేస్తున్నాయి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. చూసారా చక్కగా ఉడొచ్చేసాయి. చూసారా ఫ్రెండ్స్, అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టే వచ్చాయి కదా. అంతే ఫ్రెండ్స్, స్వీట్ షాప్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్ అంటే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫాలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.